హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పొలిట్రీ ఫామ్లో కోళ్లను ఏ విధంగా పెంచుతారో, అలాగే దాన్ని తినడం వల్ల మన హెల్త్పై కలిగే ప్రభావాలు ఏంటి, దుష్పరిణామాలు ఏంటి, ముఖ్యంగా మహిళల్లో నెలసరి అలాగే గర్భాశయంపై దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేసి ఈరోజు మాట్లాడుకుందాం. మనం ముందుగా వచ్చేసి కోళ్లను అధిక మొత్తంలో పెంచడానికి ఈ ఫామ్లో చాలా మార్గాలను అవలంబిస్తారు. సో ఇందులో యాంటీబయోటిక్స్ అలాగే హార్మోన్స్ వాడకం ప్రధానమైనవి. కోళ్ళు తొందరగా పెరగడానికి హార్మోన్లను ఇస్తారు. ఇది 6 నెలలకి రావాల్సిన ఒక కోడి 45 days to 60 daysలోనే బరువు పెరుగుతుంది. అలాగే కోళ్లకు రోగాలు రాకుండా యాంటీబయోటిక్స్ని ఇస్తారు. మామూలుగా ఒక కోడి 6 నెలల్లో పెరుగుతుంది. సో 45 రోజుల నుంచి 60 రోజుల్లోనే అతి వేగంగా పెంచుతారు కాబట్టి హార్మోన్లు ఇచ్చేసి దీనివల్ల మన ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా వచ్చేసి హార్మోన్ల అసమతుల్యత, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇందువల్ల చిన్నపిల్లలు మెచ్యూర్డ్ అవ్వడం కానీ, లేకపోతే గర్భాశయం పాడవడం కానీ, నెలసరి తొందరగా రావడం కానీ ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. అలాగే ఆరోగ్యం పైన కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉంది దీనివల్ల. సో ఇంకొకటి వచ్చేసి యాంటీబయోటిక్స్. ఈ యాంటీబయోటిక్స్ మన శరీరంలో చేరినప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది మన బాడీలో. ఈ యాంటీబయోటిక్స్ మామూలుగానే తీసుకోకూడదు అనేసి చెప్తా ఉంటారు డాక్టర్లు. కంటిన్యూస్గా ఇప్పుడు వారానికి ఏం లేదంటే 2 times, ఒక టైం అయినా తింటూ ఉంటారు చికెన్ని. ఇది కంటిన్యూస్గా మన శరీరంలో చేరినప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది మన బాడీలో. ఇంత వేగంగా పెరిగిన కోళ్లలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే పోషకాలు తక్కువగా ఉంటాయి. సో ఇది మన శారీరక అలాగే మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం. ఇలాంటి కోళ్లలో కావాలంటే మీరు చూడండి, పొలిట్రీ ఫామ్ చికెన్ చాలా వీక్గా ఉంటుంది, దాని బోన్స్. నాటి కోడి ఎంత స్ట్రాంగ్ ఉండదు. ఈ పొలిట్రీ చికెన్ మన ఆడవాళ్ళపైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఈ హార్మోన్స్ల వల్ల ముఖ్యంగా పిల్లలు, అమ్మాయిలు తొందరగా ఎదగడానికి కారణమవుతుంది. సో ఈ హార్మోన్స్ని కంటిన్యూస్గా మన బాడీకి తీసుకోవడం వల్ల పిల్లలు నెలసరి రావడం తొందరగా స్టార్ట్ అవుతుంది. అంటే వయసు కన్నా ముందే నెలసరి తొందరగా వస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ప్రికోషియస్ ప్యూబర్టీ అని అంటారు. అంటే వయసు కన్నా ముందే నెలసరి రావడం. ఇది ఇలా రావడంతో పిల్లల మానసిక అలాగే శారీరక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే పిల్లల అభివృద్ధి వాళ్ళ ఆత్మవిశ్వాసంపై చాలా చెడ్డ ప్రభావం చూపిస్తుంది. పొలిట్రీ చికెన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి అలాగే పీసీఓఎస్ సమస్యకి దారితీస్తాయి. అలాగే గర్భాశయం మీద కూడా ప్రాబ్లం కలిగిస్తుంది. సో ఇది గర్భం దాల్చడంలో కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందంట. సో మనం ఎంతైనా మితంగా తిందాం పొలిట్రీ చికెన్ని. దీనివల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట. అలాగే నేను చెప్పిన దాని గురించి మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.